సినిమా అయితే చూశానండి. ఇంకా విజయ్ సేతుపతి గారు చాలా రోజుల తర్వాత ఒక కమర్షియల్ సినిమా అయితే చేశారు. నాకైతే చాలా ఫ్రెష్‌గా కనిపించారు. ఇన్ని రోజులు డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో చేసిన విజయ్ సేతుపతి ఇందులో మాత్రం చాలా కొత్తగా కమర్షియల్ హీరోలాగా ఉన్నాడు. తన కాస్ట్యూమ్స్ అవ్వచ్చు, తన యాక్టింగ్ కావచ్చు, తన ఫైట్స్ కావచ్చు అన్నీ నాకైతే కొత్తగా అనిపించాయి. ఈ సినిమాతో విజయ్ సేతుపతి తన కమర్షియల్ సినిమా కూడా చాలా బాగా చేయగలదని ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా సినిమా మాత్రం బాగుందని చెప్పుకోవచ్చు. ఇది పక్కా టైం పాస్ సినిమా అని చెప్పుకోవచ్చు. యోగిబాబు కామెడీ అయితే చాలా బాగుంది. విజయ్ సేతుపతికి యోగిబాబు కాంబినేషన్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. ఆ కామెడీ అనేది చాలా బాగా జనరేట్ అయింది. ఇంకా ఈ సినిమా అంతా మలేషియా బ్యాక్గ్రౌండ్ అయితే జరిగింది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినా ప్రీ క్లైమాక్స్ కాంచి సినిమా చాలా బాగుంటుంది. క్లైమాక్స్ మాత్రం చాలా బాగా ఎండ్ చేశారు. ఇంక ఈ సినిమాలో రుక్మిణి వసంతి హీరోయిన్గా యాక్ట్ చేసింది. తను ఈ సినిమాకి మరొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. తన యాక్టింగ్ ఇంకా తన గ్లామరు చాలా బాగుంది. ఇంకా దివ్య పిల్లై తనైతే రుక్మిణి వసంతి కన్నా ఇంకా బాగుంది. చాలా గ్లామర్గా చాలా బాగుంది. ఈ సినిమాలో తను ఒక ఇంపార్టెంట్ రోల్ చేసింది. చాలా బాగా చేసింది. హీరోయిన్తో పాటు తిను కూడా చాలా గ్లామర్గాను చూస్తాకి చాలా అందంగా ఉంది దివ్య పిల్లై. ఇంకా పృథ్వీకి చాలా రోజుల తర్వాత మంచి రోల్ అయితే పడింది. అది కూడా ఫుల్ లెంత్ రోలు. పృథ్వీ చాలా బాగా చేశాడు. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే విజయ్ సేతుపతి యాక్టింగ్, యోగిబాబు కామెడీ, రుక్మిణి వసంతి ఇంకా దివ్య పిల్లై వాళ్ళ గ్లామరు ఈ సినిమాకి చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా బీజం కూడా బాగుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ వీకెండ్లో మాత్రం ఈ సినిమాని టైం పాస్కి ఒకసారి అయితే చూసేయండి. నా రేటింగ్ అయితే 2/5.